చంద్రబాబు కేబినెట్ లోని ఆ మంత్రి వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నారా? వివాదాలు ఆమెను చుట్టుకుంటున్నాయా లేక ఆమెనే వివాదాల్లో ఇరుక్కుంటున్నారా? ఇటీవల పవన్ కళ్యాణ్ చేత తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ఆ మంత్రి ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. వరుస వివాదాలతో పరేషాన్ అవుతున్న ఆ మంత్రి ఎవరు? లెట్స్ వాచ్. చంద్రబాబు కేబినెట్లో ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఊహించిన సర్ప్రైజ్ దక్కింది. సీఎం చంద్రబాబు వంగలపూడి అనితకు రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అనితకు హోంశాఖ ఇవ్వడం ద్వారా మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పారు. కానీ హోంమంత్రిగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్న మంత్రి అనిత రోజుకో వివాదంలో ఇరుక్కుంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో వరుస అత్యాచారాలు సంచలనం రేపాయి. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా హోంమంత్రి అనితను టార్గెట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా ఆమె పిఏ జగదీష్ పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. దాంతో డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు పిఏను పక్కకు తప్పించారు. దాంతో వంగలపూడి అనిత మరోసారి ప్రతిపక్షాల చేతికి మరో అస్త్రంలా దొరికారని ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి అనిత భారీ విజయం సాధించారు. దాంతో ఆమెకు సీఎం చంద్రబాబు హోంమంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. అయితే హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మిగతా మంత్రులందరికంటే హోంమంత్రి అనిత వరుస వివాదాలతో సతమతమవుతున్నారు. తాజాగా మరోసారి అనితకు ఊహించని పరిణామం ఎదురైంది. అనిత పిఏపై వేటు పడింది. అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అనిత పిఏ జగదీష్ను విధుల నుంచి తొలగించారు. 10 సంవత్సరాలుగా వంగలపూడి అనిత దగ్గర ప్రైవేట్ పిఏగా జగదీష్ పనిచేస్తున్నాడు. హోంమంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు, పోస్టింగులకు సిఫార్సు చేయడానికి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని జగదీష్పై తీవ్ర ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇది గమనించిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అలర్ట్ అయ్యారు. మంత్రి నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు మంత్రి అనిత జగదీష్ను తొలగించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. పవన్ టూర్లో ఓ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కలకలం రేపాడు. పోలీస్ యూనిఫామ్ వేసుకుని పవన్ టూర్లో సంచలనం సృష్టించాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దాంతో వెంటనే హోంశాఖ మంత్రి అనిత విచారణకు ఆదేశించారు. ఏకంగా డిప్యూటీ సీఎం టూర్లో నకిలీ ఆఫీసర్ తిరుగుతుంటే హోంశాఖ ఏం చేస్తుందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. దాంతో అనిత ఇరుకున పడ్డట్టు అయింది. అంతకుముందు ఏపీలో సంచలనం రేపిన రేప్ సంఘటనలపై పవన్ చాలా సీరియస్గా స్పందించారు. ఏపీలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై పవన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నట్లు అని పవన్ ప్రశ్నించారు. అంతటితో ఆగని పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితపై కూడా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని డిప్యూటీ సీఎం పవన్ చెప్పడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపింది. అంతేకాదు, అవసరమైతే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని పవన్ స్వయంగా ప్రకటించారు. అవసరమైతే తాను హోంమంత్రిగా అయితే మరో యోగి ఆదిత్యనాథ్ అవుతానని ప్రకటించడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలు పవన్ యోగి ఆదిత్యనాథ్లా ఎందుకు మారాలనుకుంటున్నారనే చర్చ జరిగింది. అప్పట్లో అనితను తప్పించాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ కామెంట్స్ చేశారని రాష్ట్రంలో ప్రచారం సాగింది. మొత్తంగా హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఏడాది కూడా పూర్తి కాకముందే అనిత వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే త్వరలోనే ఏపీ కేబినెట్ విస్తరణ జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులపై వేటు పడినా పడొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి.